నా జీవితమే మారెను, నా ఇళ్ళ మందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆరాధన కొరకే పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ప్రియులరా తీయండి. పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు రాసిన శుభవార్త, మార్కు రాసిన శుభవార్త 5వ అధ్యాయం, 5వ అధ్యాయం మొదటి వచనము నుండి 20వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మొదటి వచనము నుండి 20వ వచనం వరకు మార్చి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, నోరు తెరవండి, చదవండి. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే నుండి వచ్చి ఆయనకు ఎదురుపడింది. వాడు సమాధులలో వాసము చేసేటి వాడు, సంఖ్యలతోనైనను ఎవడునూ వారిని బంధింపలేకపోయాను. పలుమారు వాళ్ళ కాళ్ళను చేతులను సంఖ్యలు వేసి బంధించను. వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాళ్ళ సంఖ్యలను తెంపి వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండలలోనూ కేకలు వేయచ్చు, తను తాను రాళ్లతో గాయపరచు కొనుచు ఉండేను. వాడు దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషులు విడిచిపెట్టుకోమని వారితో చెప్పాను. చదవండి, అవ్వలేదుగా. మరియు ఆయన మరి వారిని అడుగ్గా, వాడు నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పి ఆ దేశంలో నుండి తోలివేయవద్దని అక్కడ కొండల దగ్గర పందుల పెద్ద మంద మేయిస్తుండే కనుక ఆయన పందుల్లో ప్రవేశించినట్టు మమ్మల్ని వాటి అద్దరు పంపమని ఆ దయ్యములను బతిమాలుకున్నాను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశించారు. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ఆ ప్రాంతం నుండి సముద్రపు దారిని ఒడిగా పరిగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దెయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండి ఉండుట చూసి భయపడిరి. చూసిన వారు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితి పందుల స్థితి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమని వారు ఆయనను బతిమాలు కొనసాగి. ఆయన ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన ఎదురు తనుండనిమ్మని అని బతిమాలుకున్నాడు. కానీ ఆయన వారికి సెలవీయగా, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమని. వాడు వెళ్ళి యేసు చేసినవన్నీ దగ్గరలో ప్రకటింప వారందరూ ఆశ్చర్యపడి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం కొరకై
కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవా మీకు వందనాలు అయ్యా. నీవెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా, జీవాధిపతి ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఒకటే అయిన దేవా మీకు స్తోత్రం. మరి నా తండ్రి, మరి గడిచిన వారమంతా మీ దయలో మమ్మల్ని భద్రపరచి మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ ఆవరణములోనికి, మీ నివాస స్థలంలోని మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి మీరు మాకు ఇచ్చిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఏ విధంగా నా ప్రభువా మీకు ప్రీతికరమైన ఇష్టమైన ఆరాధన, యథార్థమైన ఆరాధనని అయ్యా మేము మీకు సమర్పించడానికి కావలసిన కృపను మాకు దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డని, ఆన్లైన్లో ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని మీ మీద మాత్రమే అయ్యా మేము మా మనసును కేంద్రీకృతం ఉంచే విధంగా సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవి చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి మార్కు శుభవార్త 5వ అధ్యాయం, మరి దేవుడు మనకిచ్చిన 1వ వచనం 20వ వచనం వరకు చూసుకుంటే, ఇక్కడ ఈ సందర్భాన్ని చూస్తే ప్రభు అయిన క్రీస్తు వారు ఆ ప్రదేశానికి మొట్టమొదటిగా ఆయన 3.5 సంవత్సరాల ఆ సువార్త ప్రయాణంలో మొట్టమొదటిసారి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆ ప్రదేశానికి ఎందుకు రావాల్సి వచ్చింది? అక్కడ ప్రభు వారికి ఏమైనా బంధువులు ఉన్నారా? రక్త సంబంధికులు ఉన్నారా అని చేస్తే ఎవరు కూడా లేరు. ప్రభువైన క్రీస్తు వారికి ఈ యొక్క గెరాసేనుల దేశంలో బంధువులు లేరు, స్నేహితులు లేరు, పరిచయస్తులు లేరు. కానీ వారు ఆ ప్రదేశానికి రావడానికి ఉన్న ఒక ప్రత్యేకమైన ఆ బంధం ఏంటంటే, ఒక వ్యక్తి లోకములో జీవిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి అపవిత్రాత్మ చేత పట్టబడి తన జీవితాన్ని నాశనము చేసుకుంటూ ఉన్నాడు. ఒక వ్యక్తి జీవించి ఉన్న మృతుడై ఉన్నాడు. మృతుల లోకములో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఒక నిరీక్షణ లేకుండా, ఒక ధైర్యము లేకుండా తన జీవితాన్ని నాశనము చేసుకుంటూ ఉన్న ఆ వ్యక్తిని చూశాడు యేసయ్య. ఆ వ్యక్తి కొరకు వచ్చాడు. చూడండి ఎలా ఉన్నాడో అతను. ఆయన దోరి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడ్డాడు. ఎదురుపడి వాడు ఎక్కడ ఉంటున్నాడు? వాడు సమాధులలో వాసం చేసేవాడు. ఎక్కడ ఉన్నాడు? సమాధుల్లో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. సమాధుల్లో తన జీవితాన్ని, ఆ జీవిత యాత్రని కొనసాగిస్తూ ఉన్నాడు. కానీ జీవించిన ఒక వ్యక్తి, జీవంతో ఉన్న ఒక వ్యక్తి, జీవం కలిగిన ప్రదేశాల్లో ఉండవలసిన ఆ సందర్భాల్లో, కానీ ఇక్కడ ఈ వ్యక్తి చూస్తే బ్రతికే ఉన్నాడు, జీవించే ఉన్నాడు. కానీ ఎక్కడున్నాడు? జీవము లేని ఆ యొక్క జీవులు ఎక్కడైతే మనము దాచిపెడతామో, భద్రపరుస్తామో అక్కడ ఉన్నాడు. ప్రియులారా, జీవించే ఉన్నాడు కానీ జీవము లేని ప్రదేశాల్లో జీవిస్తున్నాడు. మొట్టమొదటిగా చూస్తే, నీవు నేను పాపంలో ఉన్నప్పుడు, నీవు నేను లోకంలో ఉన్నప్పుడు, నీవు నేను సాతాను యొక్క బంధకాల్లో బంధించబడి ఉన్నప్పుడు, నీవు నేను అపవాది యొక్క చేతుల్లో మనం చిక్కుకుపోయి ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే, జీవించే ఉంటాం కానీ జీవం లేని వారంగా ఉంటాం. జీవించే ఉంటాం, బ్రతికే ఉంటాం కానీ జీవం ఉండదు. ఈ వ్యక్తి చూస్తే అపవిత్రాత్మ చేత, లోకము చేత పట్టబడిన ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడంటే సమాధులలో. ఎక్కడైతే జీవాన్ని కోల్పోయిన వారిని
మనం ఉంచుతామో అక్కడ ఉన్నాడు. జీవం లేదు, అవి కదలవు, అవి మెదలవు, అవి మాట్లాడవు, అవి చూడవు. కానీ ప్రియ దేవుని సంగమా, ఇక్కడ చూస్తే వీళ్ళు ఎలా ఉన్నారంటే, ఈ అపవిత్రాత్మ పట్టిన వాడు ఎక్కడున్నాడయ్యా అంటే సమాధుల్లో జీవిస్తా ఉన్నాడు. ఒకటి పాపంలో ఉన్నవాడు, పాపం చేత పట్టబడినవాడు, లోకంలో ఉన్నవాడు, లోకమే శాశ్వతం అనుకొని తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటంటే జీవిస్తూ ఉంటాడు కానీ చనిపోయిన వాడుగా ఉంటాడు. రెండవది, సంఖ్యలతో నేను ఎవడును వాని బంధింపలేకపోయిన ఎంతో మంది అతని దగ్గరికి వెళ్ళి అతను మార్చాలని, ఎంతో మంది అతని దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడి, అయ్యో నీ జీవితం ఇలా ఉంది, నీ జీవితం దేవునికి వ్యతిరేకంగా ఉంది, నీ జీవితం సర్వశక్తిమంతుడైన యేసుకి వ్యతిరేకంగా ఉంది, ఈ లోకంలో నువ్వు కొట్టుకుపోతా ఉన్నావు, ఓ నీ జీవితానికి ఒక నిరీక్ష లేదు, ఓ నా సహోదరుడా, ఓ నా సహోదరి, నీవు ఈ సంఖ్యల నుంచి బయటపడాలంటే దేవుని దగ్గరికి రావాలి, ఈ సంఖ్యల నుంచి నీకు విముక్తి కలగాలంటే దేవుని పాదాల దగ్గరికి రావాలి అని ఎంతమంది చెప్పడానికి ప్రయత్నం చేసినా కానీ ఆ సంఖ్యల నుంచి బయటపడడానికి ఇష్టపడరు. చూసారా, పాపంలో ఉన్నప్పుడు ఆ పాపపు సంఖ్యలు, ఆ బానిస సంఖ్యలు ఎలా చేస్తాయంటే మనల్ని బంధిస్తాయి. ఇంకొక విషయాన్ని మనం చూస్తే, పాపంలో ఉన్నవాడు చేసే పని చూస్తే 5వ వచనం, వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. ఏం చేస్తా? పాపంలో ఉన్నప్పుడు నేను ఒక ఉదాహరణ మీకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నా. ఒక వ్యక్తి ఎవరైనా మద్యపానానికి అతను బానిస అయితే, మద్యపానం అంటే మనకు తెలుసు, దాని ద్వారా వాళ్ళ శరీరం నాశనం అయిపోతా ఉంటుంది. అలానే కుటుంబం నాశనం అయింది, అతని జీవితం నాశనం అయింది, కానీ అతనికి తెలియదు. ఇక్కడ ఈ వ్యక్తి కూడా అపవిత్రాత్మ చేత పట్టబడని ఈ వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు? రాళ్లతో తన యొక్క శరీరాన్ని గాయపరుచుకుంటూ ఉన్నాడు. ఇక్కడ రాళ్ళు అనడానికి ఇంకో సాదృశ్యం ఏంటంటే మన మాటలు కూడా. ఎలా ఉంటాయి మన మాటలు? వేరే వారి మీద నేను చాలా చక్కగా మాట్లాడే అనుకుంటాను, దాని ద్వారా నీ జీవితం నాశనం అవుతుంది అన్న విషయం మీకు. మన జీవితం నాశనం అయింది. అనవసరంగా కోపంగా మాట్లాడిన వాళ్ళు బీపీ పెరిగి హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతా ఉన్నారు. అర్థం కాదు, అయ్యో నేను పెద్దగా మాట్లాడితే నా మాట నోరు మూసుకొని ఉన్నారు నా ఎదురుగా అనుకుంటా. అది నీ యొక్క గొప్పతనం కాదు, నీ ఎదుటి ఉన్న వ్యక్తుల యొక్క గొప్పతనం. అది సంస్కారం. దానికి నువ్వు అతిశయపడుతున్నావేమో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. పాపంలో ఉన్నప్పుడు ఆ పాపం అనే మాటలనే రాళ్ళు నిన్నేం చేస్తాయంటే నిన్ను గాయపరుస్తాయి, నీ శరీరము పతనమైపోతా ఉంటాయి. అలానే ఒక వ్యక్తి చెడు సహవాసాలు, చెడు అలవాట్లతో ఉన్న వ్యక్తి కూడా ఆ సహవాసాలు, ఆ చెడు అలవాట్లు ఒకవేళ అతన్ని కొంత సమయం అతనికి కొంత కంఫర్ట్ ఇవ్వచ్చు, లేకపోతే కొంత లగ్జరీ ఇవ్వచ్చు, కానీ నా జీవితం నాశనం అయిపోతుందేమో అనే విషయం అతనికి అర్థం కాదు. చూడండి, లూకా శుభవార్త 15వ అధ్యాయం 13వ వచనం చదువుతామా? కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. ఏం చేశాడు? తన ఆస్తి ఏమైంది? దుర్వ్యాపారం అంటే చెడు సంగతులు లేదా చెడు క్రియల వలన పాడు చేసుకుంటా ఉంది. కానీ
ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళినప్పుడు అతనికి తెలియకపోవచ్చు, నేను బాగున్నాను, నేను చక్కగా నాకు కావలసిన గృహంలో నేను ఉన్నాను, చక్కగా నా స్నేహితులతో ఉన్నాను, నా స్నేహితులతో కలిసి మద్యపానం చేస్తున్నాను, నా స్నేహితులతో కలిసి చక్కగా నాకు కావాల్సింది నేను తింటూ ఉన్నాను, నాకు ఇష్టమైన ప్రదేశాలు నేను జీవిస్తున్నాను అని ఒకవేళ అతను అనుకొని ఉండొచ్చు. కానీ ఏమైంది? అతని పాడైపోయింది అతని జీవితం, నాశనం అయిపోయింది అతని జీవితం, పతనం అయిపోయింది అతని జీవితం. చూసారా? పతనం అయిపోయింది. ఇక్కడ ఈ వ్యక్తి కూడా రాళ్లతో గాయపరుచుకుంటూ ఉంటే అతనికి తెలియట్లా. కొంతమంది చెప్తారు, అతను మత్తులో ఉన్నప్పుడు, మీరు సర్జరీల గురించి వినే ఉంటారు. మనకి ఏదైనా శరీరానికి సంబంధించి ఏదైనా సర్జరీ చేసినప్పుడు ఏం చేస్తారు? మత్తిచ్చి మన శరీరాన్ని కోస్తా ఉంటారు, కత్తితో కోస్తారు. కానీ మనకి తెలియదు, మత్తులో ఉన్నప్పుడు మనకి ఏం తెలియదు, కానీ అక్కడ శరీరానికి గాయం అవుతా ఉంది అన్న విషయం మనకు తెలియదు. ఈ వ్యక్తి కూడా ప్రియులారా తనను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉంటే తన జీవితాన్ని నాశనం, పాపము. ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గమనిస్తే, పాపం మనల్ని ఏం చేస్తుంది? నాశనానికి దారి తీస్తుంది, పతనానికి తీసుకెళ్తుంది. పతనం, మన జీవితం పతనమైపోద్ది. అటువంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడు చూద్దామా? చూడండి, 8వ వచనం. వాడు దూరము నుండి అల్లెద్దమ్మా తండ్రి యొక్క పాత్ర మనం చూస్తాం ఇప్పుడు. ఎవరు వచ్చారు? వీడేమైనా పిలిచాడా? అపవిత్రాత్మ చేత పట్టబడిన వాడు, లేకపోతే లోకంలో జీవిస్తూ ఉన్నవాడు, లేకపోతే లోకమే నాకు శాశ్వతమని లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నవాడు ఎప్పుడూ కూడా యేసయ్యని పిలవడం. ఎందుకంటే దాంట్లో ఆ అశాశ్వతమైన ఆనందంలో వాడు కొట్టుకుపోతా తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్న సమయంలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ నేను చూసా, ఇక్కడ మీకు ఆల్రెడీ మొదటిగా దేవుడు మనతో చెప్పాడు, మొట్టమొదటిసారి ఆయన 3.5 సంవత్సరాల సువార్త ప్రయాణంలో క్రీస్తు ప్రభువులు వారు ఆ దేశానికి వచ్చారు. అక్కడ ఎవరు లేరు ఆయనకు తెలుసు. కానీ ఈ యొక్క అపవిత్రాత్మ చేత పట్టబడిన ఈ వ్యక్తి, అయ్యో నా బిడ్డ నాశనం అయిపోతా ఉన్నాడే, నా బిడ్డ పతనం అయిపోతా ఉన్నాడే, నా బిడ్డ పతనం అయిపోకూడదు అని తనను రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఇక్కడ సాతాను యొక్క పరిస్థితి కూడా నేను మీకు వివరించాలని ఆశపడతాను. ఇప్పుడు చదువుతాం 6వ వచనం. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఎవరు అంటున్నాడండి? దెయ్యం అంటుందండి, అపవిత్రాత్మ అంటుంది. ఏంటి? ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క లక్షణాన్ని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనకంటే ఎక్కువగా తెలుసుగా అపవిత్రాత్మ ఏమంటుందండి? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని ఆయన ఆరాధిస్తా ఉంది. ప్రియులారా, ఆరాధిస్తా ఉంది. అపవిత్రాత్మలు దేవుణ్ణి ఆరాధిస్తా ఉంటే, దేవుని రక్తము చేత కడగబడి దేవుని యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యంగా పాలు పొందుకున్న మనము ఎలా జీవిస్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలానే యేసుని చూసాను పరిగెత్తి, యేసుని చూసామని దాక్కుంటుందా? ఇక్కడ
ఏమంటుంది ఇక్కడ? ఆయన చూసి పరిగెత్తుకొని వచ్చి, ఎన్నిసార్లు నీ దేవుని మందిరానికి, ఎన్నిసార్లు నీ దేవుని దగ్గరికి, ఎన్నిసార్లు నీవు దేవుని యొక్క పాదాల దగ్గరికి పరిగెత్తుకొని వచ్చావు? అది ఒక అపవిత్రాత్మ దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తా ఉంది. అపవిత్రాత్మ పరిగెత్తుకుంటూ వస్తా ఉంది. దేవుని యొక్క శక్తి తెలుసు, దేవుని యొక్క మహిమ తెలుసు, ఆయన ఏం చేస్తున్నాడో తెలుసు, ఎటువంటి బాధ అనుభవించాడో మన గురించి తెలుసా. అందుకనే పరిగెత్తుకుంటా వచ్చి ప్రియులారా ఆయన ఆరాధిస్తా ఉంది. ఈ దేవుని మందిరానికి రావాలంటే, దేవుని దగ్గరికి రావాలంటే ఏదో ఒక సాకు, కుంటి సాకులు చెప్తున్నావేమో. కుంటి సాకులు దేవుడు ఒప్పుకోడు, అంతే. జాగ్రత్త. వర్షం వచ్చిందని నేను ఉదయం కొంచెం తటపాయించాను. దేవుడు వెంటనే చెప్పాడు, త్వరగా బో అని అన్నాడు, అంతే. పడిచి వచ్చాను. కానీ ప్రియులారా, దేవుని మందిరానికి సమయానికి రావాలి. ఇది చాలా ప్రాముఖ్యం. నీ సహోదరుడిది, లేకపోతే నీ స్నేహితుని పెళ్ళి అయితే, లేకపోతే నీ ఉద్యోగానికి అయితే నీ ఇష్టం వచ్చిన సమయంలో వెళ్తావా? ఒకరోజు ముందే వెళ్తావు. ఎందుకు? వాళ్ళు ఫీల్ అవుతారని. ఇక్కడ దేవుని మందిరానికి రావడానికి, సమయానికి రావడానికి మాత్రం నీకు భయం ఉండదు, భక్తి ఉండదు కదా. కానీ అపవిత్రాత్మ చూడండి ఏం చేస్తా ఉంది. అపవిత్రాత్మ పరిగెత్తుకుంటా వస్తుంది. పరిగెత్తుకుంటా వచ్చి చూడండి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని ఆరాధిస్తా ఉంది. అప్పుడు ఒకే ఒక మాట అన్నాడు దేవుడు, ఇక్కడ నుంచి ఈ యొక్క మనుషుని విడిచిపెట్టి పో అని ఒకే ఒక మాట. అదే దర్శించడం దేవుడు. నీవు నేను ఎప్పుడైతే పాపంలో ఉంటామో, నీవు నేను దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటామో, నీవు నేను ఎప్పుడైతే దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తామో, మనం ఎప్పుడైతే దేవుణ్ణి తిరస్కరిస్తామో, మనం పాపములో ఉన్నట్లే లెక్క. గత జీవితంలో మన జీవితం అదే. దేవుని తిరస్కరించాం, నిర్లక్ష్యం చేశాం. ఏముందిలే, నాకు మనుషులే ప్రాముఖ్యం. మనుషులు ప్రాముఖ్యం కాదు, దేవుడు ప్రాముఖ్యం. అప్పుడు నిన్ను దర్శించాడు. నన్ను దర్శించినప్పుడు ఏం జరిగింది? పిల్లవాడిని దర్శించినప్పుడు చూడండి, ఇక్కడ 15వ వచనం, జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనా అను దెయ్యముల పట్టినవాడు బట్టలు ధరించుకొని, చాలు ఏమైందంట? మురికి కోపంలో, పాపంలో, ఉగ్రతలో, శాపంలో జీవిస్తున్న నిన్ను, నన్ను, మనల్ని అపవిత్రత పట్టిన ఈ పిల్లవాడు దేవుడు దర్శించినప్పుడు ఏం జరిగింది? పాపపు వస్త్రం పోయి రక్షణ వస్త్రం వచ్చింది. ఏ వస్త్రం? రక్షణ వస్త్రముతో తను కప్పబడ్డాడు. ప్రియులారా, ఎంత ధన్యత చూడండి, ఎంత ధన్యత! రక్షణ వస్త్రం, రక్షణ వస్త్రముతో ఆయన ఆ అపవిత్రాత్మ పట్టిన ఆ వ్యక్తి కప్పబడినప్పుడు ఏం జరిగిందంట? స్వస్థత వచ్చింది. ఏ స్వస్థత? 2 రకాలైన స్వస్థతలు వచ్చినాయి. ఒకటి ఆత్మీయమైన స్వస్థత, 2 శారీరకమైన స్వస్థత. ఇంతకుముందు వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఎలా కేకలేస్తున్నాడో తెలియదు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో తెలుసు. పాపంలో ఉన్నప్పుడు వాడు కొండల్లో ఉంటా ఉన్నాడు, పాపంలో ఉన్నప్పుడు కేకలు వేస్తా ఉన్నాడు, పాపంలో ఉన్నప్పుడు తన శరీరాన్ని తను గాయపరుచుకుంటూ ఉంటే ఇప్పుడు ఎలా ఉన్నాడండి? ఎలా ఉన్నాడు? స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండట చూచి ఒక చోట కూర్చున్నాడు. ఆ కూర్చోటమే దేవుని మందిరం. నీకు ఒక అర్హతనిచ్చాడు దేవుడు.
నీకు ఒక అర్హత. ఎప్పుడైతే దేవుని రక్తములో మనం ఆయన యొక్క రక్తం మన మీద ప్రోక్షించబడి మన పాపం నుండి మనకి విముక్తి కలిగిందో, మన పాప ప్రాయశ్చిత్తం జరిగిందో, మనకు ఒక అర్హత ఏంటంటే ఆయన మందిరంలోనికి ప్రవేశించటానికి అర్హత వచ్చింది. అక్కడ మనం ఎలా ఉంటాం? చాలా చక్కగా కూర్చొని ఆయన మాటలు వింటాం. నిజంగా ఎంత ధన్యకరమైన జీవితం. స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూసి భయపడిరి. ఎందుకు భయపడ్డారండి ఇక్కడ? ఆ జనాలు ఎందుకు భయపడ్డారు? వీడేనా కొండల్లో ఉండి కేకలేస్తా ఉన్నాడు, మనం అటు వెళ్తే మన మీద రాళ్ళు వేసేవాడు, మనం అటు వెళ్తే కర్రతో మనల్ని కొట్టడానికి ప్రయత్నం చేశాడు, వీడేనా ఇక్కడ చక్కగా కూర్చొని ఉన్నాడని భయపడ్డారట. అంటే వీడి జీవితంలో అద్భుతం జరిగింది, వీడి జీవితం మారింది, వీడు బ్రతుకు మారడానికి కారణమైన యేసయ్య, ఆయన గొప్పవాడు అని భయపడ్డారు. నీ జీవితం నా జీవితం కూడా మారినప్పుడు పిల్లారా, ఇంతకు ముందు నిన్ను చూసిన నీ జనులు, నీ ప్రజలు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు నిన్ను చూసి భయపడి ఉంటారు కూడా. ఏమో నోరు తెరిస్తే అమ్మో అనేవాళ్ళు, అక్క బాగున్నారా అని అంటే భయమే. చూసారా? బ్రతుకు మారింది. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని దర్శించి, యేసుక్రీస్తు ప్రభువారు మనకు అర్హత లేకపోయినా ఆయన యొక్క విలువైన రక్తం మన మీద ప్రోక్షించినప్పుడు మన బ్రతుకు మారింది. పిల్లలు, మన బ్రతుకు మారింది. బ్రతుకు మారినప్పుడు ఏమైంది? నీ మాట మారింది, నీ ఆలోచన మారింది, నీ చూపు మారింది, నీ క్రియలు మారినాయి, నీ జీవితం మారింది, నీ స్నేహాలు కూడా మారింది. ఇంకేం కావాలి మనం ఆయన ఆరాధించడానికి? చెప్పండి. ఇంకేమైనా కావాలా? నాకు పెద్ద ప్యాలెస్ కావాలి అంటావా ఆయన ఆరాధించడానికి? ఉంటావా ప్యాలెస్? ఎన్ని సంవత్సరాలు ఉంటావు? నాకు ఒక 20 కేజీలు బంగారం కావాలంటావా? ఎన్ని రోజులు వేసుకుంటా? పిల్లరా, నిజంగా ఆయన ఆరాధించడానికి ఇంతకంటే ఏం అవసరం లేదనుకుంటాను. దేవుడు పెట్టారు. ఆ అపవిత్రాత్మ పట్టిన వాడి జీవితాన్ని ఒకసారి గమనించండి. ఆ అపవిత్రాత్మ చేత అతను విడిపింపబడిన తర్వాత అతని జీవితాన్ని చూస్తే స్వస్థత పొందిన వాడుగా ఉన్నాడు, రక్షణ వస్త్రంతో కప్పబడిన వాడుగా ఉన్నాడు. ఆ కప్పబడిన తర్వాత అతని జీవితాన్ని చూసి ఎంతమంది నిన్ను చూసి, నీ జీవితాన్ని చూసి నిజంగా ఏమైనా ఆమె అని అన్నారా? ఎవరన్నా? అది గమనించండి. ఎవరన్నా అన్నారా? ఈమెనా ఆమె అని అన్నారా? అనలేదు. అంటే సంథింగ్ రాంగ్ ఇన్ అవర్ సాల్వేషన్. ప్రియ దేవుని బిడ్డ, ఇంకో విషయాన్ని చూస్తాం. దీంట్లోనే ఇంకో విషయం చూస్తే 18వ వచనం చూద్దామా? 18వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద వారికి తెలియజెప్పమని వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ ఎక్కపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ అక్కడ when he got salvation, ఇక్కడ చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని రక్షించిన తర్వాత ఆ రక్షణని ఏం చేయాలి? 10 మందికి ప్రకటించాలి. అదే సువార్త ప్రకటించడం అంటే. ఏం చేశాడు ఇతను? దేవుడు నా యందు కనికరపడి ఆయన చేసిన కార్యములన్నిటినీ వారికి చెప్పమన్నప్పుడు తెలియజెప్తా ఉన్నాడు, ప్రకటిస్తా ఉన్నాడు. నా జీవితం మారింది, నా బ్రతుకు మారింది, నా మాటలు మారినాయి బికాస్ ఆఫ్ జీసస్.
యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల మాత్రమే నా బ్రతుకు మారింది. ఇంతకుముందు నా సంగతి తెలుసు కదా, నేను కొండల్లో ఉండేవాడిని, లోకంలో జీవిస్తా ఉన్నాను, ఎక్కడ బారం రెస్టారెంట్ అక్కడ ఉండేవాడిని. ఆ విధమైన జీవితం కలిగిన దేవుడు నన్ను దర్శించినప్పుడు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన రక్తంను నా మీద ప్రోక్షించినప్పుడు నేను రక్షింపబడ్డాను అని తెలుసుకొని ప్రియులారా సువార్తని ప్రకటిస్తూ ఉన్నారు. చూసారా, రక్షించబడిన తర్వాత దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప పని ఏంటంటే, నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని ప్రజలకు ప్రకటించాలి. ప్రజలకు ప్రకటించాలి ప్రియులారా, అది దేవుని యొక్క ప్రణాళిక. ఇంతకంటే ఏం కావాలండి? ఒక్కసారి నువ్వు రక్షించక ముందు నీ జీవితం ఎలా ఉంది, రక్షించబడిన తర్వాత నీ జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మరి రక్షించిన దగ్గర నుండి దేవుడు నిన్ను తప్పిస్తున్నాడా లేదా? నువ్వు రక్షించబడిన తర్వాత కూడా నీ జీవితం కొన్నిసార్లు మారదు, నీ మాటలు మారవు, నీ ఆలోచనలు మారవు, నీ స్నేహాలు మారవు. అయినా దేవుడు నిన్ను నన్ను క్షమిస్తూ ఆయన మనల్ని భద్రపరుస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులా, నీ ప్రయాణాల్లో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మరి మొన్నటి రోజున నీవు పడబోయినప్పుడు దేవుడు ఆయన చేతిని అడ్డబెట్టి ప్రమాదం జరగకుండా ఆపిన దేవుడు. జ్ఞాపకం చేసుకోండి ప్రియులా, జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి దేవుడిని అడుగుదాం, ప్రభా నిజంగా ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. నాకైతే ఎటువంటి యోగ్యత లేదయ్యా. నీ పాపంలో, శాపంలో, లోకంలో నిన్ను విడిచిపెట్టి, నిన్ను తిరస్కరించి, నిన్ను నిర్లక్ష్యం చేసి, నీ మీద తిరుగుబాటు చేసి, పాపం అనే ఆ యొక్క వస్త్రాన్ని నేను ధరించుకున్న జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటే, నీవు నన్ను దర్శించడానికి నేను ఏ పాటి వాడినయ్యా, నేను ఏ పాటి వాడినయ్యా. నువ్వు నన్ను దర్శించి నీ రక్షణ వస్త్రాన్ని నా మీద కప్పి నీ బిడ్డగా చేసుకొని నీవు నాకు ఇచ్చిన నెమ్మదిని, సమాధానం, నిరీక్షణ బట్టి నేనేమి ఇవ్వగలనయ్యా అని మనం ఆరాధిద్దాం. జ్ఞాపకం చేసుకున్నాం. రక్షించిన తర్వాత నీ జీవితం ఎలా ఉంది అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆషామాషిగా ఉందా? నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావా? జాగ్రత్త. అయినా ఆయన మనల్ని క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు. కాబట్టి ప్రభా, నీవే గనక నన్ను క్షమించకుండా ఉంటే, నీవే గనక నన్ను ప్రేమించకుండా ఉంటే నేను ఈ విధంగా ఉండేవాడిని కాదు ప్రభా. నీ ప్రయాణాల్లో, నీ ఉద్యోగ బాధ్యతల్లో, నీ కుటుంబ బాధ్యతల్లో, నీ పరిచర్యలో దేవుడు నిన్ను కాపాడుతూ, నిన్ను సంరక్షిస్తూ ఉన్నది. అవి జ్ఞాపకం చేసుకొని, ఎలా మనకు రక్షణ వచ్చింది, ఆ రక్షణ ఇవ్వటానికి దేవుడు ఏం చేశాడు? ఆయన ప్రేమను చూపించాడు. ఆయన ప్రేమామయుడు, ఆయన రక్షకుడు. తర్వాత ఆయన మనల్ని సంరక్షిస్తూ ఉన్నది. కాబట్టి ఆయనకు గుణాతిశయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మనము మనసారా, హృదయపూర్వకముగా, యథార్థముగా, ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన్ని ఆరాధిస్తాం. ఆరాధించండి అందరూ. నోరారగా చేతును దైవారాధనను ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును. హల్లెలూయా, 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 హల్లెలూయా.
చేతును దైవారాధనను. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యం. నీవు ఈరోజు ఇలా ఉన్నామంటే ఆయన కృప. జ్ఞాపకం చేసుకొని యథార్థముగా కన్నీటితో ఆయన ఆరాధించండి.